అందరికీ నమస్కారం. జగన్నాథ రథయాత్ర సందర్భంగా తెలుగు ప్రజలందరికీ జగన్నాథుని కథని తెలియజేయడానికి మా వంతుగా ఈ వీడియోని మన బక్స్ ఫ్యామిలీ అందరికీ అందిస్తున్నాం. జగన్నాథుని కథ వృత్తాంతం ద్వాపరయుగం అంతంతో మొదలైంది. ద్వాపరయుగం అంతానికి కారణం గాంధారీదేవి శ్రీకృష్ణుడికి ఇచ్చిన శాపం. ఒకనాడు శ్రీకృష్ణుడు అడవిలోని చెట్టు కింద సేద తీరుతున్న సమయంలో వేటకొచ్చిన ఒక బోయేవాడు జింకని కొట్టబోయి పొరపాటున శ్రీకృష్ణుడి బొటనవేలుకు బాణం వదిలాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడికి బాణం వేసినందుకు బోయవాడు రోధించాడు. వాసుదేవుడు అతనిని ఓదార్చి ఇలా అన్నాడు: త్రేతాయుగమున వాలివైన నిన్ను చెట్టుచాటు నుండి చంపిన ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. కర్మఫలాన్ని భగవంతుడైనా సరే అనుభవించాల్సిందే అని శరీరాన్ని విడిచిపెట్టారు. బోయవాడు వాసుదేవుని మననానంతరం తరువాత దహన సంస్కారాన్ని పూర్తి చేశాడు. దహన సంస్కారాన్ని పూర్తి చేసిన బోయవాడు మెరుస్తున్న ఒక వింతైన నీలి ఆకారాన్ని గమనించాడు. ఆశ్చర్యానికి గురైన ఆ బోయవాడు ఆ ఆకారాన్ని చూసి పరీక్షించగా అది బ్రహ్మతత్వం కలిగిన శ్రీకృష్ణుడి గుండె అని తెలుసుకున్నాడు. అంటే శ్రీకృష్ణుడి శరీరం మొత్తం దహనం అయిపోయినా అతని గుండె మాత్రం చెక్కు చెదరలేదు. ఏం చెయ్యాలో తెలియని ఆ బోయవాడు గుండెని ఒక కర్రకి కట్టి ద్వారకా సముద్ర తీరంలో వదిలేశాడు. ఆ గుండె సముద్రంలో ప్రయాణిస్తూ కొన్ని రోజులకి బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. మధ్య భారతదేశంలో పూరి అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ఒక గొప్ప విష్ణు భక్తుడు. పేరుకి తగినట్టుగానే రాజ్యాన్ని, రాజ్య ప్రజలను ఎటువంటి లోటు లేకుండా పరిపాలించేవాడు. ఒకనాడు రాజు నిద్రిస్తున్న సమయంలో సాక్షాత్తు విష్ణుమూర్తే కలలో కనిపించి తను ఒక బ్రహ్మదారి రూపంలో తనకి సముద్రంలో దొరుకుతా అని చెప్పి తనకొక పెద్ద ఆలయాన్ని నిర్మించమని చెప్తారు. స్వయాన విష్ణుమూర్తే కలలోకి వచ్చి మాట్లాడినందుకు ఆ రాజు సంబర ఆశ్చర్యానికి గురవుతాడు. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి వాక్కును ఆజ్ఞగా తీసుకున్న మహారాజు తన రాజ్యంలో ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు. ఆలయ నిర్మాణ పనులు సాగుతున్న అదే సమయంలో ఒక సూర్యోదయం నాడు రాజు స్నానం ఆచరించడానికి సముద్ర తీరానికి వెళ్లాడు. స్నానం ఆచరించిన పిదప సూర్యతర్పణం చేస్తున్న సమయంలో బోయవాడు కర్రకి కట్టి వదిలిన వాసుదేవుని గుండె బ్రహ్మదారు రూపంలో మహారాజు ఇంద్రద్యుమ్నుడికి సముద్ర తీరంలో కనిపిస్తుంది. నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చిన బ్రహ్మదారు రూపంలో ఉన్న వాసుదేవుని గుండెని గమనించిన ఆ మహారాజు అతని సైనికులతో రాజ్యానికి తీసుకువెళ్లాడు. విష్ణు భగవానుడు తన కలలో చెప్పినట్టుగానే బ్రహ్మతత్వం కలిగిన చెక్క దొంగ ఇదే అని అర్థం చేసుకున్న మహారాజు తన రాజ్యంలోని అలానే తన చుట్టుపక్కల రాజ్యాల్లోని శిల్పులని పిలిచి జగన్నాథుని విగ్రహాన్ని తయారు చేయమని చెప్తారు. శిల్పులు ఎంతమంది ప్రయత్నించినా ఆ చెక్క దొంగలోకి ఉల్లుని దించలేకపోతారు. ఏం చేయాలో తెలియని రాజు నిరాశతో ఆలోచిస్తూ ఉండగా ఆ సమయంలో ఒక ముఖ్య వ్యక్తి కథలోకి ప్రవేశిస్తాడు. ఏం చేయాలో తెలియక సంశయంలో ఉన్న మహారాజు దగ్గరకు బ్రహ్మమానస పుత్రుడైన విశ్వకర్మ ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి తను శిల్పాన్ని తయారు చేస్తానని చెబుతాడు. విశ్వకర్మ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో గొప్ప నిర్మాణాలు, కట్టడాలను కట్టిన గొప్ప వాస్తు శిల్పి. రాజు సంతోషించగా విశ్వకర్మ ఈ పని చేయటానికి ఒక షరత్తు విధిస్తాడు. మహారాజు ఆ షరత్తు ఏంటి అని అడగగా విశ్వకర్మ ఇలా అన్నాడు: నేను విగ్రహాన్ని గదిలో ఏకాంతంగా 21 రోజుల్లో తయారు చేస్తాను. ఈ 21 రోజులు నా గదిలోనికి ఏ ఒక్కరూ ప్రవేశించకూడదు. అలానే అదే సమయంలో నేను ఎటువంటి ఆహార పానీయాలు స్వీకరించును అని చెబుతాడు. విశ్వకర్మ షరతును విని ఆశ్చర్యపోయిన మహారాజు వేరే దారి లేక అంగీకరించి పని మొదలు పెట్టమని విశ్వకర్మునికి చెబుతారు. విశ్వకర్మ షరత్తు ప్రకారం పని మొదలు పెట్టినప్పటికీ మహారాజు యొక్క భార్య షరత్తు విషయంలో కంగారు పడుతూ ఉంటారు. ఆమె కంగారు కారణం ఏంటి అని మహారాజు అడగగా, ఏ మనిషి అయినా ఆహార పానీయాలు లేకుండా బ్రతకగలరా? ఒకవేళ ఆ శిల్పికి ఏమైనా అయితే మన రాజ్యానికి కలంకం వస్తుంది అని చెబుతారు. రాజు కూడా అదే ఆలోచనలో ఉన్నప్పటికీ ఎటువంటి కీడు ఏం జరగదని సర్ది చెప్తారు. అలా కొన్ని రోజుల వరకు పని జరుగుతూ ఉండగా ఆ గది నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి. కానీ హఠాత్తుగా ఒకనాడు శబ్దాలు రావడం ఆగిపోయాయి. మహారాజు భయభ్రాంతులయ్యి తలుపులు తెరవమని ఆజ్ఞాపిస్తారు. రాజు ఆజ్ఞ మేరకు సైనికులు తలుపులు తెరవగా చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. లోపల చూస్తే విగ్రహాన్ని చెక్కడానికి వచ్చిన విశ్వకర్మ కనిపించకుండా పోతారు. అలాగే విగ్రహం కూడా కాళ్ళు చేతులు లేకుండా సగం చెక్కి ఉంటాయి. ఆ విగ్రహాన్ని చూసి రాజు ఆశ్చర్యపోతాడు. అదే రోజు రాత్రి మహారాజు కలలో విష్ణుమూర్తి కనిపించి ఆ సగం చెక్కబడ్డ ఉన్న విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించమని చెప్తారు. ఆ రోజు నుంచి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు చేయడం ప్రారంభించారు. ప్రతి పుష్కర కాలానికి అంటే 12 సంవత్సరాలకి ఒకసారి ఆలయంలో విగ్రహాలని మారుస్తారు. ఇది గురు జగన్నాథుని కథా వృత్తాంతం. ఇలానే ఇక ముందు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ బక్స్ టీమ్.